బైబిల్లో నుండి యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనాన్ని చదివి ఈ దినపు ధ్యానాన్ని ప్రారంభిద్దాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రభువే మనతో మాట్లాడినట్లుగా రెండు చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి బిగ్గరగా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని అత్యున్నతమైన సంకల్పం, దేవుని అద్భుతమైన ఉద్దేశం, దేవుని బిడ్డలమైన మనమందరమును నిశ్చయముగా ఫలించాలి. స్తోత్రం కలుగునుగాక. మనము తప్పించబడిన వారమైతే ఫలిస్తాం. ఏ కార్యాల నుంచి తప్పించుకోవాలో గడిచిన దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. 2, మనము శేషించిన వారమైతే ఫలిస్తాం. ఎలాగూ శేషించబడాలో కొన్ని సంగతులు దేవుడు మనకి బయలుపరిచారు. 3, మన వేరు లోతుకి తన్నబడితే మనం ఫలిస్తాం. మన వేరు ఎలా తన్నాలో, మన వేరు లోతుకి తన్ని ఎట్లాంటి బండను మన వేర్లు చుట్టుకోవాలో ప్రభు గడిచిన దినాల్లో మనతో మాట్లాడారు. 4, మనము మీదకి ఎదిగినప్పుడు బహుగా ఫలిస్తామని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇట్లాగూ జనవరి 1వ తేదీ మొదలుకొని ఈ ఫిబ్రవరి నెల ఆఖరి ఆదివారం వరకు కూడా అనేకమైన సంగతులు ఇదే వాక్యముల నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. గత వారం నుంచి ప్రభు మనతో మాట్లాడారు. మనము దేనిలో ఫలించాలి? సువార్తలో ఫలించాలి. సువార్త మనలో ఫలిస్తే మన ద్వారా సువార్త అనేక ప్రాంతాలకి ఏమవుతుంది? వ్యాపిస్తుంది. కనుక అట్లాగూ మనలో సువార్త ఫలించాలన్నా, మన ద్వారా సువార్త అనేక ప్రాంతాలకి వ్యాపించాలన్నా మనము ఏ విధంగా ఉండాలి అంటే, మనం సిగ్గుపడకూడదని, సిద్ధంగా ఉండాలని, శ్రమ పడాలని, ఆ భారం మనలో ఉండాలని, ఆ కష్టం మనలో ఉండాలని, ఆశ మనలో ఉండాలని, ఆ తృష్ణ మనలో కలగాలని, ఒకవేళ అవసరమైతే సువార్త కోసం ప్రాణమైనా అర్పించడానికి తెగించాలని ప్రభు అనేక సంగతులు గత వారం మనతో మాట్లాడారు. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఈ రోజు కూడా ప్రభు బిడ్డలారా, మనము ఎవరి కోసం ఫలించాలి? 2, ఎటువంటి ఫలాలు ఫలించాలి? చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన పాఠం, ప్రభు మనతో మాట్లాడుతున్న ఉన్నతమైన అద్భుతమైన సందేశం. మనము ఎవరి కోసం ఫలించాలి? 2, ఎటువంటి ఫలాలు ఫలించాలి? చూద్దామా? మనం ఎవరి కోసం ఫలించాలి? దేవుడు మనకిచ్చిన ఫలాలు ఎవరి కోసం మనం వాడాలి? ఒకవేళ ఎండిపోయిన జీవితంగా నీ జీవితం ఉంటే, ఫలము లేని జీవితంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ప్రభువా నాకు ఫలింపునివ్వండి అయ్యా, నా కుటుంబానికి, నా జీవితానికి ఫలింపునివ్వండి అయ్యా అని నువ్వు కోరుకుంటూ ప్రార్థిస్తుంటే, ప్రభు ఈరోజు సూటిగా నీతో మాట్లాడబోతున్నాడు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఫలింప చెయ్యునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకోసం దేవుడు నిన్ను ఫలింప చేయాలని కోరుకుంటున్నాడు? నువ్వు ఎవరి కోసం ఫలించాలి? నేను ఎవరి కోసం ఫలించాలో ఒక శ్రేష్టమైన మాట చూద్దామా బిడ్డలారా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకుందాం. కావున నా సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు
అను వేరొకరిని చేరుటికై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై వృద్ధులైతిరి. చేతులెత్తి గట్టిగా యేసయ్యానికి స్తోత్రమని చెప్పండి. గట్టిగా 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 ప్రభువానికి స్తోత్రమని చెప్పండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు చూడండి, మనం ఎవరి కోసం ఫలించాలి? నా దేవుని కోసము నేను ఫలించాలి అనండి అందరం. ఇంకాస్త గట్టిగా చెప్పాలి, నా దేవుని కోసము నేను ఫలించాలి. చెప్పాలి గట్టిగా. అంటే మీ సంఘం, అంటే ఈ కడియం సంఘస్థులు ఆదివారం మట్లు చెబుతున్నప్పుడే వింటున్నారు, వాక్యం రాసుకుంటున్నారు, తర్వాత వింటలేదని అర్థమైంది నాకు. ఎందుకంటే విలేకరులా రాసేస్తున్నారు కదా. మీకు చక్కగా ఈ వర్తమానాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. వాయిస్ వస్తుంది, ఒక థంబ్నెయిల్ మాత్రమే ఉంటుంది. చక్కగా మనము ఎవరి కోసం ఫలించాలి, దేనికి ఎటువంటి ఫలములు ఫలించాలనే అంశం పెడతాను. మీరు రేపు ఎప్పుడు దాన్ని అప్లోడ్ చేస్తాను. చక్కగా మీరందరూ ప్రశాంతంగా ఇంటికాడ కూర్చుని వింటూ రాసుకోవచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. ఇప్పుడు మాత్రం దయచేసి నా ముఖం వైపు చూసి వినండి. అది వినకపోతే నాకు కుదరదు. మీరు నా ముఖం వైపు చూస్తూ వింటేనే నేను మాట్లాడగలను. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, లేఖనము చూపించినప్పుడు పరిశుద్ధ గ్రంథములో చూడండి, ఆ లేఖనాన్ని వివరిస్తున్నప్పుడు నా ముఖం వైపు చూడండి. ఈ మాటలన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడతాయి కనుక చక్కగా వాటిని మీరు ఇంటికాడ కూర్చుని ప్రశాంతంగా రాసుకోండి. దేవుడు అట్టి మంచి మనస్సును మనందరికి అనుగ్రహించునుగాక. అట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి. బిజీ లైఫ్ అయిపోయింది. ఎంతసేపు ఉంటుందని మహా అయితే వాక్యం ఒక 50 నిమిషాల నుంచి గంటలోపే కదమ్మా. తెల్లరేట్ల వేసి ప్రార్థన చేసుకుని ఒక గంట బుక్ చేసుకుని చక్కగా అది పెట్టుకుని వింటా రాసుకుంటే ఎంత బాగుంటుంది. నేను స్తోత్రం కలుగునుగాక. ప్రశాంతంగానే ఇక్కడ భక్తుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, ప్రియమైన సంగమా, దేవుని ప్రజలారా, సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలించినట్లు. స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకంట? మాట్లాడాలి గట్టిగా. నీ కొడుకు కోసమో, నీ కూతురు కోసమో, నీ బంధువుల కోసమో, నీ రక్త సంబంధుల కోసమో, ఈ లోకం కోసమో, పాపం కోసమో నువ్వు ఫలించకూడదు. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? యేసుక్రీస్తు ఎందుకు కొట్టబడ్డారు? యేసుక్రీస్తు ఎందుకు శ్రమ పెట్టబడ్డారు? యేసుక్రీస్తు ఎందుకు రోడ్డు పైన ఏడవబడ్డారు? యేసుక్రీస్తు ఎందుకు మరణించారు? యేసుక్రీస్తు ఎందుకు శ్రమ పెట్టబడ్డారు? యేసుక్రీస్తు ఎందుకు సమాధిలో పెట్టి తిరిగి పునరుద్ధరణుడే లేచాడో స్పష్టంగా చెబుతున్నాడు. ఎందుకు తెలిసినా ఆయన పునరుద్ధరణుడు ఎందుకు అయ్యాడంటే, మనము దేవుని కొరకు ఫలించినట్లు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. చూసారా, అది కూడా లేదు మన నోట్లో. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకు చనిపోయాడు? ఎందుకు మృతి చెందాడు? ఎందుకు సమాధిలోకి వెళ్ళాడు? ఎందుకు తిరిగి పునరుద్ధరణుడయ్యాడంటే, నువ్వు నేను దేవుని కోసం ఫలములు ఫలించాలి. ఆ క్రిందన అన్నాడు, అలా దేవుని కోసము మనము ఫలము ఫలించినట్లు ధర్మశాస్త్ర విషయములో మనము వృద్ధులమైతిమి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పాయింట్ పట్టుకోండి. ఈ దినములలో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, శ్రమ పెట్టబడిన తర్వాత, ప్రాణం పెట్టిన తర్వాత, తిరిగి పునరుద్ధరణైన తర్వాత ఎవరైతే ధర్మశాస్త్ర విషయములో సంపూర్ణంగా చచ్చిపోతారో, ధర్మశాస్త్ర విషయములో పరిపూర్ణంగా వృద్ధులవుతారో, వారే దేవుని కోసము అద్భుతమైన ఫలాలు ఫలించు వారిగా మారుతారో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ క్రీస్తు వచ్చిన తర్వాత కూడా, ఆ బలి అర్పణ క్రీస్తు చేసిన తర్వాత కూడా, ధర్మశాస్త్రమంతటిని క్రీస్తు నెరవేర్చిన తర్వాత కూడా, క్రీస్తు యేసునందున విశ్వాస మూలముగా కాక ధర్మశాస్త్ర మూలముగానే ఎవడైనా నీతిమంతుడు అవ్వాలని చూస్తే, వాడు తన జీవితంలో బ్రతికినంత కాలము, చచ్చిన తర్వాత కూడా దేవుని కోసం ఎటువంటి ఫలాలు ఫలించలేడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మనము దేవుని కోసం ఫలములు ఫలించినట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కోసం ఫలాలు ఫలించినట్లు మనం ఏమయ్యాం? ధర్మశాస్త్ర విషయములో వృద్ధులమైతిమి. స్తోత్రం చెప్పండి. చచ్చాం. దేంట్లో? ధర్మశాస్త్రములో చచ్చాం. దేంట్లో బ్రతికాం? క్రీస్తులో బ్రతికాం. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి.
నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్లో చచ్చిపోకుండా, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారములలో చచ్చిపోకుండా, ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతులలో చచ్చిపోకుండా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలలో మృతులుగా మారకుండా దేవుని కొరకు మంచి ఫలాలు మనము ఫలించలేము. స్పష్టంగా క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ క్రింద వచనం చదవండి ఒకసారి. ఏం చెప్తున్నాడమ్మా? బైబిల్ తీసి చదవండి చక్కగా 7వ అధ్యాయము ఆ క్రింద వచనం చదవండి. ఏలయనగా, గట్టిగా చదవాలండి, మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై. ఏ ఫలాన్ని? చెప్పండి. శరీర సంబంధులమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇక్కడ మనకి 2 ఫలాలు కనబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటేమో దేవుని కొరకు ఫలించుట. అనండి అందరూ గట్టి చెప్పాలి. ఒకటి దేవుని కొరకు ఫలించుట, రెండవది మరణార్థమైన ఫలము. ఈ మరణార్థమైన ఫలము ఎవరు ఫలిస్తారంటే, ఎవరు ఆ మరణానికి దిగిపోతారంటే పాపేచ్ఛలు. అనందరూ పాపేచ్ఛలు. అనందరూ పాపేచ్ఛలు. గట్టిగా చెప్పాలి. అంటే పాపం పైన ఇచ్చ, పాపం పైన కోరిక. ఎవరైతే ఆ పాప సంబంధమైన ఇచ్చలు కలిగి వారు బ్రతుకుతారో వారు మరణార్థమైన ఫలం, మరణానికి పోతారు. మనమైతే ధర్మశాస్త్రములు మృతులైతిమి గనుక మనము మన దేవుని కొరకు ఫలములను ఫలించు వారిగా మార్చబడ్డాము. స్తోత్రం కలుగునుగాక. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా ఎలా చూడండి ఒకసారి. ఒక రైతు ఉన్నాడు, ఒక తోటను సిద్ధపరిచాడు, ఆ మొక్కలు నాటాడు, చుట్టూ కంచె వేశాడు, మేకలు వచ్చి మేసేయకుండా, ఆవులు వచ్చి తినేయకుండా చుట్టూ కంచె వేశాడు. రోజు నీరు పోస్తున్నాడు, ఎరువేస్తున్నాడు, శ్రమ పడుతున్నాడు, చేదైన తీగలను మొలుస్తుంటే కత్తిరిస్తున్నాడు. ఆ చెట్లు, ఆ తోటలో ఉన్న ఆ చెట్లు ఎదుగుతున్నాయి, బాగా ఎదిగిని, పూత పూసిని, కాయలు వచ్చినాయి, ఫలాలుగా మారుతున్నాయి. వెంటనే ఇప్పుడు ఆ రైతు ఏమనుకుంటాడు? ఆ ఫలాలు నాకే ఈ చెట్టు ఇస్తుంది, ఆ ఫలాలు నాకే ఈ వృక్షం ఇస్తుంది అని ఎంతో ఆశపడుతూ, ఎంతో కోరుకుంటూ, ఇదిగో ఆ వృక్షము ద్వారా, ఆ తోట ద్వారా ఫలము పొందాలని ఆశపడుతున్నాడు. ఆ ఫలము పెరిగి 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 పెద్దదవుతుంది, చేతికి వస్తుంది అనుకున్న మూమెంట్లో ఒక అర్ధరాత్రి భయంకరమైన పెను తుఫాను వచ్చి గాలి కొట్టి పొలాలన్నీ నేల రాలిపోయినాయి అనుకోండి. ఆ రైతుకి సంతోషమా? చెప్పండి. అంటే ఇప్పుడు దాని ఫలాన్ని అది నేల రాల్చకూడదు, దాని ఫలాన్ని రైతుకి ఇవ్వాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఆ తోట అంటే సంఘం, రైతనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వృక్షం అంటే నువ్వు, నేనే, మనమే. ఇప్పుడు మన ఫలాలు మన ప్రభువుకి మనం ఇచ్చిద్దుముగాక. ఒక రోజున పరమగీతాలలో ఆ ప్రియురాలు ఏమంటుందో ఒక మాట చదవండి బిడ్డలారా. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథములో మనం చదవాలి, గట్టిగా చదవాలి అన్న. సువాసన ఇచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానా విధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియును పండివియును మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ప్రియుని కోసం అనండి అందరూ, ప్రియురాలు అనండి అందరూ, చెప్పాలి గట్టిగా. ప్రియుని కోసం ప్రియురాలు ఫలములు దాచిపెట్టింది. ఆమెన్ చెప్పండి గట్టిగా. స్తోత్రం అంది. ప్రియురాలు అంటే ఎవరు? ఇక్కడ సంఘం. ప్రియుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు.
అంటే ఇప్పుడు ఈ ప్రియురాలు తన ఫలాల్ని, అవి పచ్చిగా ఉన్నా పండుగా ఉన్నా, ఈ ఫలాల్ని ఎవరి కోసం దాసింది? ఆ ఫలాలు చెబుతుంది ఏంటి తెలిసిన? శ్రేష్టమైన ఫలాలు అనండి అందరూ. స్తోత్రం చెప్పండి గట్టి. ఏ ఫలాలు? పనికిమాల ఫలాలు కాదు, చెత్త ఫలాలు కాదు, ఉపయోగం లేని ఫలాలు కాదు. శ్రేష్టమైన ఫలములను ప్రియుడా నీ కోసము నేను దాచి ఉంచాను ప్రియుడా. స్తోత్రం చెప్పండి. అంటే మన ఫలములు, మనం ఫలించే శ్రేష్టమైన ఫలాలు ఎవరి కోసం మనం దాచిపెట్టాలి? యేసయ్య కొరకు మనం దాచిపెట్టాలి. ఈ భూమి మీద నువ్వు ఫలిస్తున్న కొలది పనికి మాలిన కార్యాలకి ఆ ఫలాల్ని వాడకూడదు. నువ్వెన్ని విధాలుగా ఫలించు. కొంతమంది ఆత్మ సంబంధంగా ఫలిస్తారు. ఎలాగండి? ఈ ఆత్మ సంబంధమైన ఫలాల్ని ఈ లోకేచ్ఛల కోసం, డబ్బు కోసం వాళ్ళు వాడుతూ ఉంటారంట. తెలుసా మీకు? ఒక రోజున ఒక యవనస్తురాలు తన బావ, ఇద్దరికి రాబోయే దినాలు వివాహం జరుగుద్ది. ఆ యవనస్తురాలు చాలా బలహీనపడింది, చాలా అనారోగ్యానికి గురైంది, చాలా తెప్పలు పడుతుంది. ఎన్నో ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఏమి ఉపయోగం లేదు. వెంటనే తను వివాహం చేసుకోవలసినటువంటి మరదల పిల్ల కాబట్టి ఆ అమ్మాయిని తీసుకుని విజయవాడలో ఒక సేవకురాల దగ్గరికి వెళ్ళాడు. ఆ సేవకురాలు మంచి ప్రార్థనా యోధురాలు, మంచి అద్భుతమైన పరిశుద్ధత కలిగిన బిడ్డ. ఆ తల్లి సేవకురాలు. ఆమె ప్రార్థన చేస్తుండగా ఆ అమ్మాయి పైన చీకటి శక్తుల ప్రభావం చూపుతుందని, ఆ చీకటి శక్తుల ప్రభావాలు చూపుతున్నాయని దేవుడు మరి ఆమెకి చెప్పారట. వెంటనే ప్రార్థన ముగించి ఆవిడ అంటుంది, బాబు నీకు కాబోయే భారీగా ఉన్న ఈ బిడ్డ పైన కొంతమంది కొన్ని ప్రయోగాలు చేశారు. దానివల్ల చీకటి శక్తుల చేత ఈ అమ్మాయి బాగా బంధించబడుతుంది. ఎన్ని ఆసుపత్రులకి తీసుకెళ్ళినా ఉపయోగం లేదు. నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు తన అగ్ని చేత ఆ చీకటి శక్తుల ప్రభావాలని కాల్చేస్తాడు. కాకపోతే నువ్వు చేయవలసిన పని ఏంటంటే తండ్రి పేరట 1000, కుమారుని పేరట 1000, పరిశుద్ధాత్మని పేరట 1000, 3000 రూపాయలు కట్టాలి బాబు అంది. ఏమందండి? దోష నివారణ. ఏ నివారణ అంట? మాట్లాడతలేదు. ఆత్మ సంబంధంగా ఫలించాను అనుకుని, ఆత్మ సంబంధమైన దర్శనం నేను చూడగలను, ప్రవచనం నేను చూడగలను, వివేచన నాకు కలిగింది అని ఆత్మ సంబంధంగా ఫలించిన వారి ఫలాలు ఈ రోజున దేవుడి కోసం వాడుతున్నారా? డబ్బులు సంపాదించుకోవడానికి వాడుతున్నారా? మాట్లాడండి. అలా వాళ్ళు అనుకుంటున్నారు. లాస్ట్లో దేవుడు తెలుస్తాడు. వాళ్ళు ఆత్మ సంబంధంగా ఫలించారో లేదో దేవుడు చూస్తాడు. లాస్ట్లో తీర్పులో అవన్నీ బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు ఎలా దేవుడి పేరు చెప్పుకుంటూ చాలా మంది మాట్లాడలేదు. చేతులెత్తి బిగ్గరగేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు నీకు ఇచ్చిన ఫలాల్ని ఎక్కడ వాడుతున్నావు? దేనికోసం వాడుతున్నావు? ఎవరి కోసం వాడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము అనే ఫలం అనండి అందరూ. అంటలేదు మీరు. ఎవరి కోసం వాడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన కుటుంబము అనే ఫలం ఎవరి కోసం వాడుతున్నావు? నీ కష్టానికి తగినటువంటి, ఆ కష్టానికి వచ్చినటువంటి ఆ వచ్చుబడి, ఆ రాబడి, ఆ ప్రతిఫలం ఎవరి కోసం వాడుతున్నావు? ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా దేవుని కోసం ఫలించాలి అనండి గట్టిగా. నాకు వచ్చిన ప్రతి ఫలాన్ని ఎవరి కోసం నేను వాడాలి? నా దేవుని కోసం నేను వాడాలి. దేవుని ద్వారా పొందుకున్న ప్రతి ఫలాన్ని నా దేవుని కోసం నేను వాడాలి. నీ ఫలము నేల రాలిపోకూడదు. నీ ఫలము రైతు చేతుల్లోకి వెళ్ళాలి తప్ప నీ ఫలము శత్రు చేతులకు వెళ్ళిపోకూడదు. ఒక చెట్టు ఉందంట, దాని ఫలాలు అటండి నేల రాల్చేసిందట. దాని ఫలాలు రైతుకి ఇవ్వకుండా నేల రాల్చేసింది కాబట్టి ఆ చెట్టుకి ఎంత గతి పట్టిందో చదవండి బిడ్డలారా. యోధా గ్రంథం, యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 12-13 వచనాలు చదవండి. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 12-13 వచనాలు చదవండి. ఒక్కలు గట్టిగా చదవండి. మీరు నిర్భయముగా
సుభోజనం అంటే మంచి భోజనం. ఏ భోజనం అండి? తిండి. శుభ్రంగా తిని మంచి భోజనము చేయించు. హో నిర్భయం అనే చోటన కిందనేమి ఇచ్చాడండి పుట్టినోట్లో? కనబడలేదా? మేపుకొనుచు, నిర్భయముగా మేపుకొనుచు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జన మేఘములుగాను. నిర్జన మేఘము అనండి అందరూ. నీరు లేని మేఘం. అసలు గాలి వచ్చేలా చూస్తున్నారమ్మా. మేఘాన్ని కొట్టగానే మేఘం విడి భూమికి ఏమి ఇవ్వాలి? వర్షం ఇవ్వాలి. నీరున్న మేఘం అయితే వర్షం ఇస్తుంది. నీరు లేని మేఘం అయితే అటు ఇటు కొట్టుకుపోతూ ఉంటుంది. గాలి కొట్టినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, గాలి కొట్టినప్పుడు, భయయంతులు వచ్చినప్పుడు నిర్జన మేఘములుగాను కాయలు రాలి. చూసారండి, ఫలాలు నువ్వు ఎవరికి ఇవ్వాలి? నీ ఫలాలు రాలిపోకూడదే. నీ ఫలాలు రైతుకి ఇవ్వాలి. యేసుక్రీస్తుకి, దేవునికి నీ ఫలాలు ఇవ్వాలి. దేవుని కోసం నువ్వు ఫలించాలి. అటువంటిది నీ ఫలాలు ఇప్పుడు దేనికి ఇచ్చావు? నేల రాల్చేశావు. నీ ఫలాలు నేల రాల్చావు. చూడండి చెప్తున్నాడు, నేల ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లగాను తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కోసం గాఢాంధకారము నిరంతరము భద్రము చెయ్యబడి ఉన్నది. ఆమేన్ అనండి. గట్టిగా ఆమేన్ అనండి. చేతులెత్తి స్తోత్రం చెప్తలేదు. గట్టిగానండి హల్లెలూయా. బిడ్డలారా, అంటే నువ్వు ఫలం రైతుకి ఇచ్చావనుకో, దేవునికి ఇచ్చావనుకో, ప్రియుడా నువ్వు రండి అయ్యా, నీకోసం నా ఫలాన్ని దాచానయ్యా. మనం అదే పరమగీతాల్లో 4వ అధ్యాయం మీరు తీయదు కానీ ఆఖరి వచ్చిన ఏముంటుందండి? నా ప్రియుడు నా ఉద్యానవనమునకు వేంచెయ్యునుగాక, తనకిష్టమైన ఫలములను తాను భుజించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టి. అంటే ఈ సంఘం సిద్ధంగా ఉంది. ఏం కలిగి? ఎవరికి ఇష్టమైన ఫలాలు ఫలించింది? ఎవరి కోసం ఫలించింది? ఆయన కోసం ఫలించింది. దేవునికి ఇష్టమైన ఫలాన్ని ఎవరి కోసం ఫలించిందంటే లోకం కోసమో, పాపం కోసమో, మనుషుల కోసమో, బంధువుల కోసమో ఫలించలేదు. దేవుని కోసము, దేవుని రాజ్యము కోసము ఫలించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ పొర్రపాటున నీ ఫలము రైతుకి చెందకపోతే, పొర్రపాటున నీ ఫలము దేవునికి అందకపోతే, దేవుని కొరకు నువ్వు ఫలించకపోతే, దేవుని కొరకు తనకిష్టమైన ఫలాలు, మంచి ఫలాలు ఫలించకపోతే, నీ ఫలాలు నేల రాలిపోతే నీకోసం ఏమీ దాచబడని తెలిసిన గాఢాంధకారమును దేవుడు సిద్ధపరచండి. జాగ్రత్త. గాఢాంధకారము. ఆ మాట వింటేనే మనకు భయం పడుతుంది కదా బిడ్డలారా. కనుక మనమందరము యేసు కోసము ఫలించుదుముగాక. చెప్పండి, చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. కాస్త గట్టిగా చెప్పాలి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పండి, నేను నా దేవుని కోసం ఫలించాలి. మీ పక్కవారు చెప్పండి, మీరు నవ్వుతూ మీ పక్కవారు చూసి గట్టిగా, మీరు మీ దేవుని కోసం ఫలించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ఫలించాలంటే ధర్మశాస్త్ర కార్యాల విషయంలో మనం ఏమైపోవాలి? వృద్ధులైపోవాలి. ధర్మశాస్త్రాచార సంప్రదాయ క్రియల్లో చచ్చిపోవాలి. అప్పుడే మనము దేవుని కోసం శ్రేష్టమైన ఫలాలు. ఆ ప్రియురాలు ఏం దాసిందంటమ్మా? ఏం ఫలించిందంట? శ్రేష్టమైన ఫలాలు. మళ్ళీ మనం 4వ అధ్యాయంలో ఏ ఫలాలంట? ఇష్టమైన ఫలాలు. చూసారా? శ్రేష్టమైన ఫలాలు, ఇష్టమైన ఫలాలు, ఇవన్నీ నేల రాల్చడానిక? ప్రియుని కోసమేనా? దాచింది. అట్లాగూ మనము నిశ్చయముగా దేవుని కోసము శ్రేష్టమైన ఫలములు ఫలించుదుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా.
చెప్పండి, దేవుని కోసము శ్రేష్టమైన ఫలములు ఫలించుదుముగాక. మన దేవుని కోసమే మనము ఫలించుదుముగాక. ఇంతవరకు పాఠం అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, దేవుడి కొరకే ఫలించాలన్నారండి అయ్యారండి, బాగుంది. దేవుడి కోసం నేను ఫలిస్తానండి. మరి ఎటువంటి ఫలాలు ఫలించాలి దేవుడి కోసం? ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవుడు మనకిచ్చిన ఫలాల్ని, ఏ ఫలాల్ని దేవుడి దగ్గర వాడాలి, దేవుడి కోసం వాడాలి, ఇత్యాది సంగతులను, కొన్ని సంగతులు మనం చూద్దాం. మొట్టమొదటి మాట అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా యేసయ్య కోసం, గట్టిగా అంటలేదు మీరు, నా యేసయ్య కోసం, ఇంకా నా యేసయ్య కోసం పరిశుద్ధత అనే ఫలము నేను ఫలించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. ఏ ఫలం అంట? చెప్పండి, ఏ ఫలం అంట? పరిశుద్ధత అనే ఫలమును మనం ఫలించాలి. ఎవరి కోసం ఈ పరిశుద్ధత? మనుషుల కోసం కాదు. మనుషుల ముందు పరిశుద్ధులుగా నటించడం కాదు. మనుషుల ముందు పరిశుద్ధులుగా వేషం వేసుకోవడం కాదు. మన దేవుడు పరిశుద్ధత అనే ఫలమును మనలో కోరుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మన నుంచి పరిశుద్ధత అనే ఫలం. ఏ ఫలం? పరిశుద్ధత. ఆ పరిశుద్ధతలో ఉన్నతమైన సంపూర్ణత, పరిశుద్ధతలో పరిపూర్ణత, ఆ స్థాయిలోనికి మనం ఎదిగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధతను గురించి ఏం చెప్పాడు తెలుసండి? పరిశుద్ధతను గురించి, పరిశుద్ధత అనే ఫలం గురించి ఏం చెప్పాడంటే మంచి ఫలం అన్నాడు. ఏమన్నాడు? మంచి ఫలం. ప్రభు దగ్గరికి వచ్చి దేవుని కోసం మనం ఫలించకపోతే ఎటువంటి ఫలం? పరిశుద్ధత అనే ఫలం ఫలించకపోతే చాలా కష్టమే. కాబట్టి ఆయన చెప్పాడండి, మత్తయి సువార్తలో మనం చూస్తాం బిడ్డలారా, 3వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరను ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము అనే మాటకి అర్థం ఏంటి? పరిశుద్ధత అనే ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. పరిశుద్ధత అనే ఫలం. స్తోత్రం చెప్పాలి గట్టిగా ఆమేనండి. చెప్పండి, మన యేసయ్య కోసం మనం ఎటువంటి ఫలం ఫలించాలి? నేను మీ మధ్యలోకి రావాలని ఆశపడుతున్నాను. నేను మీ మధ్యలో నివసించినట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి. నిర్గమాకాండం 25:8 తీయక్కర్లేదు కానీ వినండి. అంటే పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడితే, పరిశుద్ధత అనే ఫలాన్ని దేవుడి కోసం నువ్వు ఫలిస్తూ ఉంటే, ప్రభు ఇప్పుడు నీ మధ్యలోనికి దిగి వచ్చి వాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. బంధువులు నీ దగ్గర లేకపోవచ్చు, రక్త సంబంధాలు నీ దగ్గర లేకపోవచ్చు, నువ్వు బాగా ప్రేమించిన వారు నీ వద్ద లేకపోవచ్చు. ఇప్పుడు నీ వద్దకు ఎవరు దిగి వస్తారంటే నీ దేవుడు దిగి వచ్చి నీతోనే నివాసం ఉంటాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. నీతోనే నివాసం. ఎందుకంటే నీ దగ్గర ఏముందంటే పరిశుద్ధత అనే ఫలం ఉంది. ఏముంది? పరిశుద్ధత అనే ఫలం. పరిశుద్ధత అనే ఫలం ఎవరిలో అయితే ఉంటుందో, ఆ పరిశుద్ధత అనే ఫలం ఎవరిలో దేవుడు చూస్తాడో వారి వద్దకు దిగి వచ్చి వారితో దేవుడు నివాసం చేస్తాడు. మనుషులు నివాసం చేస్తే చాలా ఆదరణంగా ఉందండి. మా కొత్తే నాకెంత ఆదరణం, మా నాన్న ఉంటే నాకెంత ఆదరణం, మా అమ్మ ఉంటే నాకెంత ఆదరణం. సాధారణంగా నేను ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం 4 రోజులు అవకాశం ఉంటే ఇంట్లో పడుకుంటాను. ఇక గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ఖచ్చితంగా మందిరంలోనే పడుకుంటాను, ఆ బలిపీఠం దగ్గరే. ఇది నా నిర్ణయ ప్రకారంగా నేను సాగుతున్నాను. విద్యార్థిది నాన్నగారండి సాయంత్రం అయిపోతే చీకటి పడిపోద్దా, ఈరోజు మీరు ఎక్కడ పడుకుంటారు అంటారు నన్ను.
ఈరోజు నేను చర్చిలోకి వెళ్ళిపోవాలి. అది గురువారం అడిగింది అనుకోండి, చర్చిలోకి వెళ్ళిపో అంటే ఇక్కడ ప్రార్థనలు పెడితే దానికి తెలిసిపోదును. ఇక్కడ ప్రార్థన జరిగిందనుకో, ఇది బైబిల్ స్టడీ కడియంలో స్టార్ట్ అయిందంటే ఇంక మా నాన్న మా ఇంట్లో పడుకోవడం దానికి తెలిసిపోద్ది. ఇప్పుడు రోజు ప్రార్థనలు తెలుస్తలేదు దానికి. నాన్నగారు మీరు ఈరోజు ఎక్కడంటే చర్చిలో అంటే ప్లీజ్ అండి, ప్లీజ్ నా దగ్గర ఉండవా, నాతో పడుకోవా అంటుంది పాప చిన్నపిల్ల. ఎందుకంటే నేను దాని పక్కన ఉంటే ఏదో దానికి ఒక ధైర్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. దాని ధైర్యం ఏంటి, మా నాన్న నాతో ఉన్నాడు, మా నాన్న నా దగ్గర ఉన్నాడు, మా అమ్మ నన్ను కొట్టదు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ కొట్టడానికి మా అమ్మ చేయి పైకి ఎత్తినా మా నాన్న ఏం చేస్తాడు, అడ్డుపడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. స్తోత్రం అంటలేదు మీరు. అంటే శరీర సంబంధంగా మన బిడ్డలకి ఒక తల్లో ఒక తండ్రో వాళ్ళ దగ్గర ఉంటే రాత్రులు కానీ పగలు కానీ నేనంటే వాళ్ళకి గొప్ప ధైర్యం ఉంటుందా ఉండదా? మాట్లాడండి. మరి ప్రభువే అంటున్నాడు, సృష్టికర్త అయిన ప్రభు అన్నాడు, నీ తండ్రి అన్నాడు, నీ పరమ తండ్రి, నేను నీ యొద్దకు వచ్చి నీ యొద్ద నేను నివాసము చేసేదనా. హల్లెలూయా. ఇక ఆయన మన దగ్గర ఉంటే మనకి ఎంత ధైర్యం అండి. నీ భర్త నీ యొద్ద లేకపోవచ్చు, నీ పిల్లల్ని యొద్ద లేకపోవచ్చు, నీ భార్యని యొద్ద లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులని యొద్ద లేకపోవచ్చు, నువ్వెంతో ప్రేమించిన వారు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయనే నీ యొద్దకు దిగి వస్తే నీ గుండెల్లో గొప్ప ధైర్యంతో నింపుతాడు. ఆయన నీ పక్షమున శత్రువుతో పోరాడు దేవుడై ఉన్నాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అనండి. ఆయన మన పాలెములో ఏం చేస్తున్నాడంటే సంచరించుచున్నాడట. ఎందుకంటే పరిశుద్ధత అనే ఫలము నువ్వు ఫలిస్తున్నావు కాబట్టి. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్ల వేర మీదను ఏమి నాటబడింది, గొడ్డలి నాటబడి ఉన్నది. మంచి ఫలం అంటే పరిశుద్ధత అనే ఫలం ఫలించకపోతే, ఎన్ని సంవత్సరాలుగా దేవుని వద్దకు వస్తూ పరిశుద్ధత అనే ఫలం ఫలించకపోతే నిశ్చయముగా ఆ చెట్టుని ఏం చేస్తాడండి, నరకబడి అగ్నిలో వేసేస్తాడట. ఆయన నరికి అగ్నిలో వేసేస్తాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. అమ్మా పాస్టర్ గారు, ఆయన సంచరిస్తున్నాడు. అద్వితీయోపదేశంలో ఎక్కడ ఉంటుంది అన్నమాట, నీ శత్రువుల నుంచి నిన్ను విడిపించుటకును వాగ్దాన దేశం చేర్చుటకును ఆయన సంచరించుచున్నాడు గనుక ఆయనకి విరోధమైన ఏదైనా తీసి పారేసి నీ పాలెమును పరిశుద్ధపరచుకో. నీ పాలెం పరిశుద్ధంగా ఉండాలి అంటాడు. దయచేసి సాయం చేయండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా, అదిగోండి 1 ఇలా చూడాలమ్మా బ్రదర్. అయ్యా ఈ మాట శ్రద్ధగా వినండి సుబ్బారావు గారు. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకంటే నువ్వే బంధకాల్లో ఉన్నావో, ఏ శ్రమతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, ఏ కన్నీటితో ఉన్నావో, ఏ బానిసత్వంలో ఉన్నావో వాటి నుంచి నిన్ను విడిపించుటకును. 2 నీ శత్రువులైన అపవాది శక్తులను నీకు అప్పగించుటకును ఆయన నీ పాలెములో సంచరించుచున్నాడు గనుక ఆయన నీలో అసహ్యమైంది ఏదైనా చూసి నిన్ను విడవకుండినట్లు నీ పాలెము ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి, యేసయ్య నాలో సంచరించినట్లు అనండి అందరం గట్టిగా. యేసయ్య నాలో సంచరించినట్లు నా పాలము పరిశుద్ధంగా ఉండాలి. అలా సంచరిస్తే కలిగే 2 లాభాలేంటి? 1 విడిపిస్తాడు, 2 శత్రువుల పైన జయమిస్తాడు అనండి అందరు గట్టిగా గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను సిస్టర్ గారు ప్రార్థన చేయమని ఫోన్ చేశారు నైట్. ఇక హాల్లో ఆ ప్రసంగం వింటున్నాను. నేను చెప్పింది అది అప్లోడ్ చేయాలి కదా అని నేను చూసుకుంటున్నాను. ఫోన్ వచ్చింది, కాలు. వెంటనే లిఫ్ట్ చేస్తే, అయ్యా నాకు బాగా నేర్చుకుంది, ప్రేయర్ చేయండి అన్నారు. ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకోగానే విన్నారండి, నాకు కొన్ని విగ్రహాలు కనబడుతున్నాయి. బాగా కొన్ని విగ్రహ సంబంధమైన కార్యాలు కనబడుతున్నాయి. ఎందుకో సడన్గా అప్పటిదాకా నాకు ఆ జాస లేదు, సడన్గా అవి కనబడుతున్నాయి. అవన్నీ
వెంటనే యేసు రక్తం చేయం, 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 యేసు రక్తం చేయం. ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి బలహీన ప్రభావాలు యేసు నామం నిర్మూలమై పోవడానికి ప్రార్థన చేస్తుండగా వెంటనే సిలువ కనబడింది. వెంటనే సిలువ మీద యేసయ్య కారుస్తున్న పవిత్రమైన రక్తం కనబడింది. స్తోత్రం చెప్పండి కదా. ఎప్పుడైతే ఆ విగ్రహ సంబంధమైన క్రియలు నాకు కనబడకుండా ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ, ఆయన రక్తం, ఆయన ప్రోక్షణ, ఆయన శ్రమ కనబడిందో, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని ధైర్యంగా ప్రార్థన చేసి ముగించాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. నేను చెప్పలేదు. అంటే మనకి తెలియకుండా వినండమ్మా, కొన్ని సందర్భాల్లో శత్రువు మన పైన పని చేయడానికి కుట్ర పన్ని ఏ విధంగా చేతనైనా మనల్ని శారీరకంగానూ మానసికంగానూ బలహీనపరచాలని రకరకాలుగా వాడు ఏం చేస్తుంటాడు తెలిసిన, మనతో ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటాడు. ఇక్కడ ఏం చెప్పాడు? నిన్ను విడిపించుటకును, స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి, స్తోత్రం చెప్పండి. నిన్ను విడిపించుటకును, నీ శత్రువులు అంటే ఎవరో నీకు తెలియకుండా రహస్యంగా గూడుపోటాని అయి నీ పైన ప్రయోగాలు చేస్తున్న ప్రతి శత్రు కోటలు, చీకటి ప్రభావాలు, అపవాది తంత్రాలు, పొంచి ఉన్న ప్రతి దురాత్మల సమూహాలను ఏం చేయడానికి? నీ చేతి కింద అప్పగించుటకు, వాటి పైన నీకు జయమిచ్చుటకో దేవుడు నీ పాలెములో సంచరించాలని కోరుతున్నాడు గనుక నీ పాలెము పరిశుద్ధమైన దానిగా ఉండాలి. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు దేవుడు సంచరించడం వలన, దేవుడు మన దగ్గర నివాసం చేయడం వలన, దేవుడు మన మధ్యలో దిగి రావడం వలన మనకి లాభమా నష్టమా? మాట్లాడాలి బ్రదర్. అది జరగాలంటే మనం దేవుడి కోసం పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించాలి. ఏ ఫలాన్ని? పరిశుద్ధత. చాలా విషయాలు ఉన్నాయి, టైం లేదు బిడ్డలారా. మంచి ఫలం అన్నాడు పరిశుద్ధతని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ స్తోత్రం గట్టిగా చెప్పాలి అందరూ. హల్లెలూయా. నా గురించి కూడా ఒకసారి ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను, ఏదో శక్తులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, నాకు ఈ కళ వచ్చింది ఏంటన్నా, దర్శనం వచ్చిందని ఆయన ఫోన్ చేసి ఎక్కువ ప్రార్థన. అలా ఉంటాయి కొన్ని శక్తులు మన తెలియకుండా మన మీద ఏం చేస్తుంటాయి, అవి పని చేయడానికి చూస్తాం. కానీ మనతో ఎవరున్నారు చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. రక్తము గార్చిన యేసయ్య, స్తోత్రం కలుగును గాక. నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, హల్లెలూయా. అగ్ని లాంటి అభిషేకం ఇచ్చి వెళ్ళాడు ఆయన, స్తోత్రం కలుగును గాక. తన పరిశుద్ధాత్మను మన యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన ఆత్మనిచ్చి వెళ్ళాడు. ఆమేన్, స్తోత్రం చెప్పు. యేసయ్య రక్తం గార్చాడా, పరిశుద్ధాత్ముడు అగ్నిదేవుడు, స్తోత్రం చెప్పండి. ఎవడన్నా వచ్చాడు కానీ ఏం చేస్తాడు? అగ్నిదేవుడు కాల్చి పడేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ అంటలేదు. కాబట్టి రోజు మన ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎక్కువ మనం ఏం ప్రోక్షించుకోవాలి? మన పైన యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఉండాలి. బండి మీద వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం. ప్రార్థన చేసుకునే టైంలో ప్రార్థన చేసుకుని, వాక్యం చేయడం టైంలో వాక్యం చదివి, దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ, ఇక ఏదైనా నీకు బండి మీద వెళ్తున్నా, ప్రయాణంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎప్పుడు నీ నోటి ఏది ఉచ్చరించబడుతూ ఉండాలి? యేసు రక్తాన్ని నువ్వు ఉచ్చరించాలి. స్తోత్రం చెప్పండి గట్టి, చెప్పండి. నా దేవుని కొరకు నేను ఫలించాలి అనండి, గట్టిగా అనాలే. ఎటువంటి ఫలం ఫలించాలి? మొట్టమొదటిది పరిశుద్ధత అనే ఫలం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 46వ వచనం. 46వ వచనం. ఆయన వారి పంటను చీడ పురుగులకి ఇచ్చాను. ఒకటే ఫలం అది. ఒకటి ఏ ఫలం? పరిశుద్ధత అనే ఫలం. రెండు, ఇది ఏ ఫలం అండి? కష్టము. కష్టము ద్వారా వచ్చే ఫలాన్ని చూడండి. న్యాయంగా చెప్పాలంటే వారి కష్టఫలం దేవునికి వెళ్ళాలా, మిడతలకు వెళ్ళాలా? మాట్లాడతలేదు మీరు. వారి కష్టము చేసి సంపాదించింది దేవుని సేవలో ఉపయోగపడాలా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడాలా, దేవుని సేవ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడాలా, బూడిద పనైపోవాలా? రెండు. ఇలా అందామా? నా దేవుని కోసం అనండి అందరం. నేను కష్టపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన కష్టం అనే ఫలం ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి. ప్రియులారా, మీరు ధర్మశాస్త్ర విషయములో వృద్ధులైతే
దేవుని కోసం మీరు ఏం చేస్తారు? ఫలములు ఫలిస్తారు. ఇలా చూడండి, అందరూ ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు కదండి. యథార్థంగా సీరియస్గా చెప్పండి, వారి కష్టం ద్వారా వచ్చే ఫలం ఏమైనా దేవునికి ఉపయోగపడుతుంది అంటారా? అర్థం కాలేదా నా ప్రశ్న? ఇప్పుడు 100 మంది క్రైస్తవులు ఉన్నారు అనుకోండి, 100 మంది కష్ట ఫలము దేవుని కోసం ఉపయోగపడుతుందా, లేకపోతే ఆ 100 మందిలో 10 మంది కష్టఫలం ఉపయోగపడుతుందా? అది మిగిలిన 90 మంది కష్టఫలం. అంటే రెండవది, దేవుని కోసము కష్టపడే ఫలములను మనము ఫలించుదుముగాక. స్తోత్రం అనండి గట్టిగా. త్వరగా చూద్దాం బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో లూకా సువార్తలోకి రండి. 16వ అధ్యాయము 25వ వచనం మనం చదివితే, లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు నువ్వు జీవిత కాలమందు ధనవంతుడా, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, అలాగుననే లాజరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇద్దరు కష్టపడ్డారండి. ధనవంతుడు కష్టము అతని సుఖానికి కారణమైంది. ఈ దరిద్రుడైన లాజరు కష్టం దేనికి ఉపయోగపడింది? దేవుని రాజ్యానికి ఉపయోగపడింది. స్తోత్రం చెప్పండి గట్టి. కష్టం 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 పడుతున్నాడు. ఎప్పుడు భూమి మీద చదువున్నాను ఏమన్నాడు? భూమి మీద ఈ లాజరు ఏం చేశాడు? కష్టము అనుభవించాడని జ్ఞాపకం చేసుకో. అంటే ఈ భూమి మీద లాజరు ఎవరి కోసం కష్టపడ్డాడు? చిన్నగారు ఎవరి కోసం? తన కష్టఫలం ఎవరికి? కష్టం అనే ఫలాన్ని దేవుడి కోసం ఫలించాడు. ఇంకా సమయం లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవమును కలగజేసే అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం అనండి. క్షయమైన ఆహారం అంటే ఏంటి? ఆదివారం వచ్చిందమ్మా, శనివారమే మరి డబ్బులు ఎక్కువ ఉంటే ఆదివారం ఏం తెచ్చుకుంటామమ్మా? మాంసం తెచ్చుకుంటాం. మాంసం దుకాణంలోనేమో ఎంత? 500. చర్చిలోనేమో ఎంత? 10 రూపాయలు. అంటే ఇప్పుడు వీళ్ళ కష్టం చూడండి. దేనికోసం కష్టపడుతున్నారంట? క్షయమైన దానికోసం కష్టపడి. ప్రభు అన్నాడు, క్షయమైన దానికోసం మీరు కష్టపడకండి, అక్షయమైన దానికోసం మీరు కష్టపడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్షయమైన ఆహారం అంటే అర్థం ఏంటండి? వాక్యం. ఇంకా పరలోకం, ఇంకా లేక పైన కూడా అక్షయమైన విషయాలు చాలా ఉన్నాయి. అక్షయమైనవి చాలా ఉన్నాయి. అక్కడ ఆహారం అన్నాడు కాబట్టి ఆహారం అంటే అర్థం ఏంటి? వాక్యం అని తీసుకోవాలి మనం. దేనికోసం కష్టపడాలి మనం అంటే దానికి అర్థం ఏంటండి? క్షయమైన దానికోసమా అంటే దాని పేరేంటి? వాక్యం కోసం కష్టపడాలి. లాజరు భూమి మీద కష్టపడ్డాడు కాబట్టి పరలోకంలో ఏం పొందుకున్నాడని? లాజరు నెమ్మది పొందాడు. నెమ్మది అంటే అర్థం ఏంటి? సుఖాన్ని పొందాడు. ఎక్కడ? పరలోకంలో. ఇంకో మాట చదవండి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. ప్రయాసముతోనూ నష్టములతోనూ కష్టములతోనూ జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ గట్టిగా స్తోత్రం చెప్పండి దిగంబరత్వముతోనూ ఒంటిని. ఇంకా చెప్పవలసిన అనేకమైన ఉన్నాయంట. ఆమేనండి అమ్మా. ఇప్పుడు పౌలు గారు చేసిన సేవలో చూడండి, ఒక రేంజ్లోకి వెళ్ళిందా వెళ్ళలేదా? మాట్లాడండి. ఏమండి ఎంతకాలం కష్టపడ్డామండి, ఇప్పుడు సుఖపడతాం అన్నాడా? ఎంత సేవ పెరుగుతున్నా, ఎన్ని సంఘాలు స్థాపించబడుతున్నా పౌలు గారు తన జీవితంలో ఏం పడుతున్నాడు? ఎప్పుడూ కష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. దేవునికి కష్టము అనే ఫలాన్ని దేవుని కోసం ఫలిస్తున్నారు భక్తులు. ఇంకా చూడండి, చాలా అద్భుతమైన విషయాలు రాశారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము
3-4 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు ఎంత అవివేకులైతిరా ఓ సంగమా, దేవుని బిడ్డలారా, మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టాలు మీరు అనుభవించారా? నిజముగా మీ కష్టాలు వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఇలా చూడండి, ఆ సంఘం అంట ఇలా చూడండి, ఎంతో కష్టాన్ని అనుభవించి మొదట ఆత్మానుసారంగా ప్రవర్తించి తర్వాత శరీరానుసారంగా మారిపోతుంటే వాళ్ళ కష్టం వ్యర్థమైపోతుంటే ఎందుకు అలా మారిపోయారంటే వాళ్ళు దేని ప్రకారంగా మారిపోయారంట? ధర్మశాస్త్రానుసారంగా మారిపోయారంట. అంటే ధర్మశాస్త్రానుసారంగా వారు మారిపోవటం వలన వారు పడిన కష్టం ఇప్పుడు ఏమైపోయిందండి? వ్యర్థమైపోయింది. ఆత్మానుసారులు ఇప్పుడు ఎలా మారిపోయారండి? వాళ్ళు శరీరానుసారులుగా మారిపోయారు. మొదటమ్మో మంచి వైరాగ్యం, మంచి పరిశుద్ధత, మంచి సమర్పణ, మంచి భక్తండి అయిపోయి. కానీ ఈ ధర్మశాస్త్రం వాళ్ళని ఏం చేసిందంటే శరీరానుసారులుగా మార్చి ఇప్పుడు వాళ్ళ కష్టాన్ని ఏం చేసిందండి? వ్యర్థపరిచేసిందంట. ఇప్పుడు ఆ ఫలాలు కోల్పోకుండా మీరు తిరిగి ఆ ఫలాలు కాపాడుకున్నట్లు దైవజనుడు వారిని హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మీ విషయమై సంగమా, దేవుని బిడ్డలారా, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవచ్చునేమోనని నాకు భయము. పాస్టర్ గారు భయం ఏంటి తెలిసినా? అమ్మా, నా కానుకలు ఎవరేమో, దశంభాగాలు రావేమో, ఎలా బోధ చేస్తే ప్రజలు రాలేమో, మనం పెద్ద మందిరాలు కట్టలేమేమో, పెద్ద కారులు కొనలేమేమో, మనకి బట్టలు దొరకమేమో, తిండి ఉండదేమో, పిల్లల్ని చదివించుకోలేమేమో. ఈ భయాలు కాదండి ఆయన కొన్నది. ఆయన భయం ఏంటి తెలిసిన? మీ నిమిత్తము నేను పడిన కష్టము వ్యర్థమైపోకూడదు. చదువులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి స్తోత్రమని. అంటే ఒక సంఘం కోసం దైవజనుడు ఏం చేస్తాడమ్మా? చాలా కష్టపడతాడు. ఆమె చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? ఓ సంఘం కట్టబడాలంటే సేవకుడు ఎన్నో కన్నీటి ప్రార్థనలు, ఎన్నో ఉపవాస జాగరణాలు, ఎంతో రోదన, ఎంతో పరిశుద్ధత, ఎంతో యథార్థత, చాలా జాగ్రత్తగా సంఘాన్ని కట్టుకుంటూ ప్రయాసపడుతూ వారికి బోధ చేస్తూ ఇదొద్దు అదొద్దు, ఈ దినాన్ని ఆచరించద్దు, అదాచరించద్దు, ఇదాచరించద్దు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, ఇంకేంటండి, విశ్రాంతి దినములు ఎన్ని మీరు ఆచరిస్తున్నారు. వీటి వలన నేను పడిన ప్రయాస, కష్టం ఏమైపోయింది? వ్యర్థమైపోద్దని భయం వేస్తున్నారు. రే మారనరా మీరు అని 19వ వచనం అంటాడు. చిన్నపిల్లలారా 19వ వచనం, చిన్నపిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మరలా నాకేం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడండి. అంటే ఒక దైవజనుడు ఎంత ప్రసవ వేదన పొందితే ఆ స్వరూపం సంఘంలోకి వస్తుంది. ఏ స్వరూపం చెప్పండి? ఏ స్వరూపం? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఏం చేసిందండి? ఆ కష్టాన్ని అంతా నాశనం చేసేసింది. మళ్ళీ విశ్రాంతి దినాన్ని ఆచరించడం, మళ్ళీ పండగలు, ఏంటి పండుగలు, రకరకాల పండుగలు ఆచరించడం, దినాలు, సంవత్సరకాలు అయ్యి ఇడి పెట్టేది దినం లేదు. స్తోత్రంగా మీ నిమిత్తము నేను పడిన కష్టం ఏమవుతుందంట? చూసారండి, భక్తులందరూ దేనికోసం కష్టపడ్డారు మీరు చూడండి బిడ్డలారా. అంటే నీ కుటుంబాల కోసం కష్టపడదు అనట్లేదు. కష్టపడిపోతే నీకేమి వెళ్దాం? ముద్ద వెళ్దాం. ఎంతవరకు నీ కుటుంబం కోసం, ఎంతవరకు దేవుని కోసం, ఈ రెండు మనం ఆలోచించాలి. ఆమేన్ చెప్పండి గట్టి. ఇప్పుడు కేవలం కుటుంబం కోసమే కష్టపడాలా, దేవుడి కోసం కష్టపడాలా? మాట్లాడండి. నీ కష్టం అనే ఫలము దేవుని నిమిత్తమును ఇచ్చే బిడ్డగా మారాలి. దేవుని కోసం కష్టం అనే ఫలం మనం ఫలించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. పిలుపు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. త్వరగా పిలుపు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను సంగమా,
మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెట్టలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాదని. గట్టిగా చేతులు తెసయానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అంటే దైవజనుడు ఇంత కష్టపడుతుంటే, ఇంత శ్రమ పడుతుంటే నువ్వు చేయవలసిన మేలని తెలిసిన ఆ జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె లోకములో ఎరగాలి. స్తోత్రం కలుగును గాక. వెలగాలి. జీవ వాక్యమును చేత పట్టుకుని ఈ చీకటిని లోకములో వెలుగుతున్న దీపము వలె, వెలుగుతున్న బిడ్డ వలె నువ్వుంటే రేపు యేసయ్య వచ్చినప్పుడు ఈ కష్టం వ్యర్థమైపోదట. మాకు అప్పుడు అతిశయము కలుగుతుందంట. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకోసం కష్టపడ్డారమ్మా? చాలా సంగతులు ఉన్నాయి బిడ్డలారా, ఇవన్నీ అద్భుతమైన ఉపదేశాలు. కాబట్టి నేను నా దేవుని కొరకు ఫలములు ఫలించాలి అనండి గట్టిగా. గట్టిగా నేను నా దేవుని కొరకు ఫలములు ఫలించాలి. ఎటువంటి ఫలం? మొట్టమొదటిది పరిశుద్ధత అనే ఫలం. 2 కష్టం అనే ఫలం. ఎవరి కోసం కష్టపడాలి అన్నగారు? దేవుని కోసం కష్టపడాలి. చూడండి, సంఘాలకు కూడా మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుడి నిమిత్తం మనం పడిన ప్రయాస కానీ కష్టాన్ని కానీ దేవుడు తప్పకుండా ఎరిగి ఉంటాడు. మనుష్యులు ఎరగకపోవచ్చు అనండి అందరూ. ఎవరు ఎరుగుతారు? నీ క్రియలు, నీ కష్టం అంతా నేను ఎరిగాను అన్నాడు ఆయన. కాబట్టి 2వది మనం కష్టము అనే ఫలము మన దేవుని కోసం ఫలించదుముగాక. 3వ మాట, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. 3వది కూడా ఇంకో ఫలం అని తెలుసా మీకు? ఏంటా ఫలం? ఎలా చదువుతున్నారు? 127:3 చదువు. 127:3. 127 అంటే ఏంటి? గ్రంథం చెప్పలేదు బాబయ్య. 127 అంటే ఏంటి? మరి 66 దాటి చెప్తే ఇక గ్రంథం చెప్పక్కర్లేదు. 127వ కీర్తన 3వ వచనం, కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. 3వది గర్భఫలము అనండి అందరు గట్టిగా. చెప్పాలి గట్టిగా. పాయింట్ పట్టుకోండి. 1 పరిశుద్ధతనే ఫలం దేవుని కోసం. 2 కష్టమనే ఫలం దేవుని కోసం. 3 నాకు దేవుడిచ్చిన గర్భఫలాలు కూడా నా దేవుని కోసమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. అర్థమవుతుంది మీకు ఇప్పుడు? అమ్మా, ఎంతో మందికి గర్భఫలాలు లేవు కదా తల్లి. దేవుడు నిన్ను ప్రేమించి నీ గర్భఫలం ఇచ్చాడు. అయ్యా, ఎంతో మందికి పిల్లలు లేరు కదా, దేవుడు నిన్ను ప్రేమించి గర్భఫలం నీకు ఇచ్చాడు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నీ గర్భఫలాన్ని ఎవరి కోసం నువ్వు వాడుతున్నావు? నీ గర్భఫలాన్ని ఎవరి కోసం నువ్వు ఫలించావు? అయ్యా, నా కొడుకండే పెద్ద డాక్టర్ అవ్వాలండి, మంచిదే. మరి డాక్టర్ అటు నుంచి అలాగే పోతాడా? దేవుని కోసం ఏమన్నా ఫలిస్తాడా? స్తోత్రం కలుగును గాక. చూడండి, మన బిడ్డలు ఎవరికి ఉపయోగపడాలండి? మాట్లాడాలి. మన పిల్లలు ఎవరికి ఉపయోగపడాలి? ప్రభువుకు ఉపయోగపడాలి. దేవుని పనిలో పనిముట్లుగా మన బిడ్డలు వాడబడాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఇచ్చిన గర్భఫలాన్ని మనం యేసయ్య చేతుల్లో పెట్టాలి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఫలం ఇదిగో ప్రభువా నీకని ప్రభు చేతుల్లో పెట్టామనుకో, లోకం చేతుల్లో కాదు, యేసయ్య చేతుల్లో పెడితే ఆ ఫలాన్ని దేవుడు ప్రపంచానికి దీవెనకరంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి కానీ. బైబిల్ అలా పెట్టిన వాళ్ళు ఉన్నారండి. ఆ ఫలాన్ని దేవుని చేతుల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలా పెడితే ప్రపంచానికి దీవెనకరంగా ఆ గర్భఫలాన్ని దేవుడు మార్చేసాడట. స్తోత్రం అనండి గట్టిగా. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. నీ గర్భఫలం ఎక్కడుంది? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ పిల్లలు ఎక్కడ ఎదుగుతున్నారు? లోకంలోనా, పాపంలోనా, టీవీల చుట్టూరు గన్నేరు మొక్కలు ఎదుగుతున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలంట భోజనపు బల చుట్టూరు పచ్చని ఒలివ మొక్కల వలె ఉన్నారని వాక్యం చెప్తుంటే, ఈరోజు చాలా మంది పిల్లలు టీవీ చుట్టూరు గన్నేరు మొక్కలను నాటబడి ఉన్నారు. అవునా కదా? టీవీ ఉంటే చాలు, ఫోన్ ఉంటే చాలు,
పరిచర్య నేర్పరు, ప్రార్థన నేర్పరు, వాక్యం నేర్పరు, స్తోత్రాలు నేర్పరు, పాటలు నేర్పరు, వాయిద్యాలు నేర్పరు, సేవ చేయడం నేర్పరు, పరిచర్య చేయడం నేర్పరు. అమ్మా తర్వాత బైబిల్ చదువుకుందమ్మా, ముందు వచ్చి తినే అమ్మా, తర్వాత ప్రార్థన చేసుకుంది కానీ ముందు వచ్చి తినే అమ్మ, తినే. మా పాఠం అయితే కరెక్ట్గా చెప్తుంది విద్యకి, నువ్వు బైబిల్ చదివితేనే నీకు ముద్ద. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. ఒక విషయం చెప్పనండి, ఎలా చెప్పండి, ఇది చాలా ఇంపార్టెంట్ తీసుకోండి. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి దేవుని విషయాల్లో సీరియస్నెస్ నేర్పాలి. స్తోత్రం కలుగునుగాక. ఏమి నేర్పాలండి? భయం నేర్పాలి దేవుని విషయాల్లో. దేవుని విషయంలో లూజ్ అంటే దాన్ని ఏమంటారంటే, పర్లేదులే, ప్రార్థన చేసుకోపోయినా పర్లేదులే, బైబిల్ చదవకపోయినా పర్లేదులే, పొద్దున్న లెగిసి మోకాలు లేకపోయినా పర్లేదులే, ఇట్లాంటి ఈజీనెస్ నేర్పించామనుకో అమ్మ, అర్థమవుతుందా? ఏమి నేర్పాలి పిల్లలకి? నువ్వు ఒక నుంచి ప్రార్థన చెయ్యి, దేవుడు, భయం, అబద్ధం చెప్తున్నావు, దేవుడు ఉన్నాడు, అబద్ధం చెప్తున్నావు, దేవుడు ఉన్నాడు, అమ్మాయి ఏసై చూసుకుంటాడు, జాగ్రత్త, కొడతాడు, ఏసై కొడతాడు అని చెప్పి వాళ్ళకి ఏమి నేర్పాలి? చిన్నప్పటి నుంచి దేవుని సీరియస్నెస్ నేర్పాలి. దేవుని కార్యం, ప్రార్థన ప్రతి ఆదివారం వెళ్ళాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన, కూర్చో, కన్నీరు కార్చు. ఈ సీరియస్నెస్ లేకపోతే రేపు పొద్దున్న రాబోయే తరాలు కాపాడబడలేవు. తల్లిదండ్రులుగా మనం ఏం నేర్పుతాం మన పిల్లలకి, వారే రేపు వాళ్ళ పిల్లలకి మాట్లాడండి నేర్పిస్తాం. చూడండి, దేవుడి గర్భఫలం ఎలా దీవించాడు తెలిసిన? యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18, 19 వచనాలు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని దేవుడి చేతుల్లో పెట్టు. దేవుడు అబ్రాహాముకు కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని తీసుకెళ్ళి, అమ్మా విన్నావా, అబ్రాహాం ఎవరి చేతుల్లో పెట్టాడు? ఎవరి చేతి? ఇది మన జనరల్గా ఎవరి చేతుల్లో పెట్టాడు? దేవుని చేతుల్లో పెట్టేశాడు. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన గర్భఫలం మళ్ళీ నీకు ఇచ్చేస్తున్నాను. ఈ గర్భఫలం ఇప్పుడు నా కోసం కాదు ప్రభా, ఎవరి కోసం ఫలించాను అయినా? నీ కోసం ఫలించాను ప్రభా, నువ్వే ఫలింపజేసావు, నీకోసమే. అంటే మనకి పిల్లలు కావాలా వద్దా? మాట్లాడాలి. మాకు పిల్లలు వద్దనుకున్నామండి, వద్దనుకున్నావు. దేవుడు కావాలని ఈ సృష్టిని నిర్మిస్తే దేవుడు ఏర్పరిచి నువ్వెవడరు వద్దనుకోవడానికి చెప్పు నాకు. ఇప్పుడు మనకు కావాలనుకోవాలా వద్దనుకోవాలా? ఎవరి కోసం ఇప్పుడు ఈ బిడ్డలో? మన కోసం కాదు. కొంతమంది పిల్లలు కనకండి, పిల్లలు వీళ్ళందరూ ఎవరు తెలిసినా వివాహాలు నిషేధించేవారు, నిష్కలంకమైన పానుపుని నిషేధించేవారిని బైబిల్ చెబుతుంది దుర్బోధకులు అంది. ఏమంది? దుర్బోధకులు. వాడు ఎంత పెద్ద సేవకుడైనా దుర్బోధకుడు వాడు. వివాహాన్ని నిషేధిస్తే, పవిత్రమైన భార్యాభర్తల కలయిక ద్వారా పుట్టినటువంటి బిడ్డలను, ఆ గర్భఫలాన్ని నిషేధిస్తే వాడు ఏమవుతాడంటండి? దుర్బోధకుడు అవుతాడు. బైబిల్లో ఖచ్చితంగా చెప్పాడు. దేవుడు ఇస్తాడు నీకు ఫలం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ ఫలం అది? మనం ఫలించాలా వద్దా? ఎవరి కోసం పిల్లలు? మన చుట్టూ తిరుగుతారని కాదు, దేవుడి సేవకి, దేవుడి సంఘానికి, దేవుని పనులకు. ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నాడు, ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు అనుకో, అతని డబ్బులో అనేకమంత సొమ్ము దేవుడి రాజ్యానికి వాడబడాలి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒకవేళ దేవుడు వాడిని మంచి దైవజనుడు చేస్తే, ఎంత మంచి టెక్నాలజీ కలిగిన బిడ్డగా చేస్తే, వాడు ఒక ల్యాప్టాప్ ద్వారా, ఒక యూట్యూబ్ ద్వారా అనేకమైన వారికి వర్తమానాల్ని ఆపరేట్ చేస్తూ పంపించే వ్యక్తిగా, సాంకేతికపరమైన జ్ఞానం కావచ్చు, వాయిద్యాలు నేర్చుకుని బాగా సేవలో సహకరించే బిడ్డ కావచ్చు, సిస్టాన్ని ఆపరేట్ చేసే బిడ్డ కావచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ దేవుడి పనికి ఉపయోగపడేవారు కాదంటారా? ప్రసంగం చెప్పడమే దేవుడి పని అంటారేంటి? అన్ని పరిచర్యలలో వాక్య పరిచర్య కూడా ఒక పని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందండి? చదువునన్నా యెషయా గ్రంథమునన్నా, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18, 19 వచనాలు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. నీవు నా ఆజ్ఞలను, తల్లిదండ్రులరా మీరు నా ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞలను ఆలకించిన ఎడల మీ క్షేమము సముద్రపు తరంగముల వలెను ఉండెను. నీ సంతానము ఇసుకు వలె విస్తారమగును. నీ గర్భ ఫలము కొట్టివేయబడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి.
గడిగి చెప్పాలి. బిడ్డల కలిగి దేవుడి చేతుల్లో పెట్టాయి. స్తోత్రం చెప్పండి గట్టి. ఎవరి చేతుల్లో? ఆ ఫలం ఎవరిచ్చారు నీకు? దేవుడు ఎంతోమందికి లేరు పిల్లలు. బిడ్డలు దేవుడు నీకు ఇచ్చాడు తల్లి. నీ బిడ్డలు చిన్నప్పటి నుంచి నువ్వు ఏం నేర్పించాలా? దేవుని భక్తి, దేవుని భయము దేవుని చేతుల్లో పెట్టు. ఇంకో ఇంపార్టెంట్ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ చాలా లోతైన సత్యాలు. మన ముందు సమయంలో త్వరగా వెళ్తున్నామండి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకడిని కూర్చుండబెట్టుదురు అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా గట్టిగా చదువుతేసయానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. దావీదు సంతానములో పుట్టినటువంటి ఒక గర్భఫలమట. విన్నారా? నిత్యము సింహాసనం పైన కూర్చుండబోతుంది. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన పేరే మన ప్రభు అయినా. ఆయన చంపేసినా ఆయన పాతాళములో విడిచిపెట్టబడలేదు, కుళ్ళిపోలేదు. చావునే చంపి తిరిగి పునరుద్ధరణే తిరిగి లేచి సజీవునిగా ఆత్మస్వరూపునిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. చెప్పండి, నేను దేవుని కొరకు ఫలించాలి. ఆనందం. ఒకటి ఏ ఫలము? పరిశుద్ధత అనే ఫలం. 2 కష్టము అనే ఫలం. 3 గర్భఫలం కూడా ఎవరి కోసం వాడాలి? నువ్వు దేవుని కోసం వాడు. నీకు ఇచ్చిన బిడ్డలు ఎక్కడ వాడతావు? దేవుడి మందిరంలో వాడు. 4వ విషయం. సమయం లేదండి, మరి టైం అయిపోయింది. సరే, మిగిలిన విషయాలు ఉంటే మనం తర్వాత నేర్చుకుందాం. ప్రభు ఈ లేఖనాలు మన వెనుకలో ఫలభరితముగా మార్చునుగాక. అందరూ మోకరించండి. కూర్చున్న వాళ్ళు లేచి నిలబడి ఇంతగా మనతో మాట్లాడిన దేవుని సముఖంలో 2 చేతులు పైకెత్తి